పూర్ణ మద్దతు ఉంటుంది మీ సభకి. రైట్. మాధవరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. సో యాక్చువల్ గా ఏంటంటే ఇంతకుముందు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడినట్టు పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అనేది మళ్ళీ ఒకసారి వినాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే అక్కడ తెలంగాణ ప్రజలు కాదండి, తెలంగాణ నాయకులు కొన్ని సందర్భాల్లో అన్నారు అనేసి అన్నారు. ఆ సెంటెన్స్ మొత్తం వినండి. నేనేమంటున్నా, ఒకే వర్డ్ని ముందు తలకాయ తర్వాత తోక తీసేసి మధ్య పదాన్ని పట్టుకోవడం కాదండి. నేనేం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే మళ్ళీ ఒకసారి మీరు వినండి బ్రదర్, విన్న తర్వాతకి మాట్లాడండి. అండ్ సెకండ్ వన్, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఎవరైనా సభలు పెట్టుకోవచ్చు. యాక్చువల్లీ ఇది ఇన్హౌస్ కెమెరా, ఇన్హౌస్ మీటింగ్, ఇన్ కెమెరా మీటింగ్ అంటాము. ఇన్హౌస్ లో మా కార్యక్రమం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దాదాపు నేను 11 రోజులు అన్నం తినలేదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ప్రకటించిన పరిస్థితి, దీన్ని ఎట్లా సమర్థిస్తారు అన్నారండి. దాని మీద చేస్తున్నానండి. 11 రోజులు తెలంగాణ విడిపోవడానికి అన్నదమ్ములా విడిపోవడం కానీ విడదీసిన పద్ధతి బాలేదు అన్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు సామాజిక తెలంగాణకు మద్దతు ఇచ్చారండి. అది కూడా మీరు గమనించాలి. 2009లో సామాజిక తెలంగాణకు మద్దతు ఇచ్చిన వ్యక్తి 2014లో ఏమన్నారు అంటే విడదీసిన విధానం నాకు నచ్చలేదు అన్నారు తప్ప తెలంగాణ రావడం నచ్చలేదు అనలేదండి. ఇక మూడో పాయింట్కి వస్తే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు ప్రతిసారి హెల్ప్ చేస్తున్నారండి. ఇప్పుడు సోకాల్ నాయకులు అందరూ కూడా ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ వరదలు వచ్చినప్పుడు ₹1 జేబులో ఉన్న రూపాయి ఇచ్చారండి, ఎప్పుడు ఇవ్వలేదు. మా అధినేత 2 సంవత్సరాలు వస్తే ఒక నిమిషం అండి, ప్లీజ్ నేను ప్లీజ్ వినండి ప్లీజ్. నేను కూడా గట్టిగా మాట్లాడగలను, బలంగా మాట్లాడగలను, డిస్టర్బ్ చేయగలను. కాకపోతే వినండి, మీ టైంలో ఇప్పుడు మాట్లాడండి మేడం ప్లీజ్. నేనేమంటున్నా, మీ టైంలో నేను డిస్టర్బ్ చేయలేదు. ప్లీజ్ రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే మీ టైంలో మాట్లాడండి ప్లీజ్. మాట్లాడండి. నేనేమంటున్నానంటే ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ₹1 తీసి బయటకి ఇవ్వలేదండి. మా అధినేత 2 సార్లు వస్తే 2 సార్లు ₹2 కోట్ల కోటి రూపాయలు 2 కోట్లు ఇచ్చారు. అదే విధంగా టీటీడీ నుంచి ఈ 35 కోట్లు వచ్చే విధంగా మా అధినేత పాత్ర అనేది కీలకంగా ఉన్నది. కొండగట్టుకు 35 కోట్లు ఆ రోజు మన తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు హానర్ ఇచ్చారు మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి. ఇవన్నీ చూసుకుని అప్పుడు మాత్రమో ఆ మాటలు గుర్తు రాలేదు. ఈ రోజు ఒక సభ పెడుతున్నాము, ఆ సభ ఇన్ కెమెరా మీటింగ్ కి పర్మిషన్ ఇవ్వడం చాలా దురదృష్టకరము. ఈ రోజు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, కొట్లాడి తెచ్చుకుని తెలంగాణ ఎటుపోయింది, నిజాం పాలన నడుస్తున్నారు. గత పాలకులు 10 సంవత్సరాలు వాళ్ళు అదే విధంగా చేస్తే ప్రజలు ఈ రోజు బుద్ధి చెప్పి ఇంకో ప్రభుత్వానికి ఇచ్చిరు. ఇంకో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఈ విధంగానే పోవడం చాలా బాధాకరం. ఇప్పుడు కూడా మేము గవర్నమెంట్ ఏం డిక్లేర్ చేస్తున్నాం మాధవరెడ్డి, కేవలం ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు మాత్రమే విమర్శించడం కాదు, తెలంగాణ వాదులు విమర్శిస్తున్నారు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు విమర్శిస్తున్నారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటే పార్టీ విమర్శించట్లేదు. నేను ఒకటి చెప్తానండి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 years అయింది. ఎవరికైనా కూడా అన్ని సెట్ చేయడానికి ఒక సమయం కావాలి. నేను ఒక 2.5 సంవత్సరాలు అద్భుతాలు జరుగుతాయి అనట్లేదండి. గత 10 సంవత్సరాల్లో పాలించిన 4 పాలకులు ఎటుపోయారండి? అప్పుడు ప్రశ్నించకుండా ఈ రోజు ఉద్యమాలు చేయాలంటున్నారు. 10 సంవత్సరాలు పాలించారు, మీకు అప్పుడు సమస్యలు కనిపించట్లేదా? అప్పుడు మీకు ఉద్యమకారులు గుర్తురాలేదా? అసలు ఉద్యమకారులు మూలకు పెట్టి మీరు రాజభోగాలు పోగి ఇంట్లో ఒక కుటుంబ పాలన చేశారు తప్ప నేనేమంటున్నా, అసలు ఉద్యమకారులు ఎక్కడున్నారు? వాళ్ళకి ఏం గుర్తింపునిచ్చారు? అమర వీరులకు కుటుంబాలకు ఏమిచ్చారు? బలిదానం చేసుకున్న కుటుంబాలకు ఏమిచ్చారు? ఆ రోజు ఉస్మానియా బిడ్డలు రోడ్డు మీద పడి ఈ కేసులో పడితే వాళ్ళకేమి మీరు ప్రోత్సాహం ఇచ్చారు? వాళ్ళు ఏం గుర్తించారు తెలంగాణ వచ్చినాక? ఈ రోజు బలకసుమన్ అంటారు మన ఉద్యమాలు చేయాలి, మన రైలు పట్టాలు కట్ చేయాలంటారు. అన్న 10 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారన్న, 10 సంవత్సరాలు మీ చేతిలో ఉంది, మీరు చేయలేదు కానీ ఇప్పుడు వచ్చి చేయాలంటారు. ఇలాంటి రెచ్చగొట్టే పనులు చేసే పని చేసింది గత పాలకులు 10 సంవత్సరాల పార్టీ చేసింది తప్ప జనసేన పార్టీ ఎప్పుడు కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మచిలీపట్నంలో కానీ పిఠాపురంలో కానీ జై తెలంగాణ అన్నాడు. నేను తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి చేసి పార్టీ పెట్టినా, తెలంగాణలో అంటే నాకు అభిమానము, గద్దరన్న అంటే చాలా ఇష్టము, గద్దరన్న పాటలు వాటికి చూసి నేను పార్టీ పెట్టినా అని చెప్పి చాలా సందర్భాలు చెప్పారు. మీరు జై తెలంగాణ ఆంధ్రలో ఉన్న వ్యక్తి మా అధినేత పవన్ కళ్యాణ్ గారండి. అలాంటి సభ ఈ రోజు సభకు మేము సాధక సమ్మేళనం పెట్టాం. సాధకుడు అంటే మా పార్టీలో సభ్యత్వాలు చేయించిన వ్యక్తులు సాధకులు అంటామండి. ఆ సాధకుల సమ్మేళనం ఇన్హౌస్ మీటింగ్ కి పర్మిషన్ ఇవ్వకపోవడము చాలా దురదృష్టకరము. ఇంకొకటి ఏంటంటే పార్కింగ్ సమస్య లేదంటున్నారు. నిన్నకు కాక మొన్న ఒక 3 రోజుల క్రితం ఒక మతస్థులు మీటింగ్ పెట్టుకుంటే గవర్నమెంట్ అన్ని పర్మిషన్స్ ఇచ్చి ఆ సభను విజయవంతంగా చేసింది. ఎందుకంటే వాళ్ళకు అనుకూలమైన మతస్థులు ఈ సనాతన ధర్మం మీద ఎవరైతే నిలబడుతున్నారో వాళ్ళని రానివ్వకూడదు. తెలంగాణలో హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని ప్రోత్సహించాలని ముందుకు రానివ్వకూడదు అని చెప్పి ఇలాంటి కుట్రలు చేస్తుంది. ఇంకొకటి చెప్పాలంటే చాలా సందర్భాల్లో మనం జూబ్లీ ఎలక్షన్ లో కూడా చూసాము.
కాంగ్రెస్ అంటే కానంటే కాంగ్రెస్ అని అన్నారు. అలాంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి నేనంటే ఇప్పుడైనా సనాతన ధర్మాన్ని మా అధినేత తీసుకున్నారు కాబట్టి ఆయన ఇక్కడ పెడితే పార్టీ ఏ విధంగా డెవలప్ అయింది, మనకు ఇది ప్రాధాన్యత ఓకే. ఉండదు ఓకే, అని మాధవ్ చెప్పి రెడ్డి, మళ్ళీ మీరు ఇలాంటి మాట్లాడండి. కుట్రలు చేసి సుమిత్రానంద్ గారు. పార్టీని పర్మిషన్ ఇవ్వకుండా చేస్తున్నారని, పార్టీ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా మేము ఆల్రెడీ ఇక్కడ సభలో ఉన్నానని సభ నుంచే మాట్లాడుతున్నా. ఖచ్చితంగా రేపు కొన్ని షేర్లింగంపల్లి ఇన్ఛార్జిగా ఉన్నా నేను ఇదే షేర్లింగంపల్లిలో ఇదే సంజయ్ కన్వెన్షన్ లో రేపు ఎన్ని ఆటంకాలు జరిగినా కూడా సభ నిర్వహిస్తాం. ఓకే, ఓకే. సభ నిర్వహించకపోతే రోడ్ల మీద సభ నిర్వహిస్తాం. ఓకే